అందరికీ నమస్తే. ఫార్ములా ఈ కార్ రేస్ దానిలో మళ్ళా కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. ఆయన సోమవారం నాడు విచారణకు రాబోతున్నారు. విచారణకు వస్తే రెండోసారి విచారణకు ఫేస్ చేయడం. అంతకుముందు ఒకసారి వచ్చింది విచారణకు. లేదు ఎక్కడ జరిగింది అనే పాయింట్ని ఎక్కడ ప్రభుత్వం లేకపోతే ఏసీబీ లేకపోతే అధికార పార్టీ నేతలు ఎక్కడ బయటకైతే చెప్పలేదు. దీనిలో అవినీతి పాయింట్ ఎక్కడుందనేది ఎక్కడ ఫైండ్ అవుట్ కూడా కాలేదు. చాలామంది అడ్వకేట్స్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు అసలు దీనిలో అవినీతి ఎక్కడుంది అని. కానీ కేటీఆర్ ఒక సవాల్ విసిరాడు. ఇట్లా కాదు, నువ్వు నేను ఇద్దరం లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుందాం. నువ్వేమో ఓటుకు నోటు కేసు మీద అటెండ్గా, నేను ఫార్ములా ఈ కార్ రేస్ మీద వస్తా, కూర్చుందాం ఇద్దరం, ఎక్కడ తప్పు జరిగిందో చూద్దాం అన్నాడు. దానికి రేవంత్ రెడ్డి ఎట్లా సపోర్ట్ చేయడు, ఆయన ఏమి దాన్ని యాక్సెప్ట్ చేయడు. కాకపోతే ఈ ఫార్ములా ఈ కార్ రేసు అసలు ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం అనేది ముఖ్యమైన పాయింట్. మొన్ననే కేసీఆర్ కాళేశ్వరం విచారణకు అటెండ్ అయ్యిండ్రు. అంతకన్నా ముందే ఆ తర్వాత ఒకరోజు అటో ఇటో కేటీఆర్కి నోటీసులు ఇచ్చేసిండ్రు. కేటీఆర్ అటెండ్ అవుతాను కూడా చెప్పేసిండ్రు ఆల్రెడీ. దీనికి సంబంధించి మాట్లాడదాం. మీరు చూస్తున్నది సినిమా టీవీ డిజిటల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తే ఒకటి దీనిలో 54 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి, మీకు అందరికీ తెలుసు, ఒకసారి రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఇది ఏదో విత్డ్రాల్ చేసి బ్లాక్ మనీ ఇవ్వలే. హెచ్ఎండిఏ నుంచి 2 అవర్స్ ఈ ఫార్ములా కంపెనీకి పోయినాయి. మన దగ్గర ఆల్రెడీ మీకు తెలుసు ఒక టర్ము 2023 మనకి ఎలక్షన్ జరిగింది. 22 ఒక ఫిబ్రవరి 23 ఫిబ్రవరిలో ఒకసారి అయిపోయింది మన దగ్గర. ఇంకొకసారి జరగాల్సి ఉండే. దానికి సంబంధించే ఈ 54 కోట్లు అంటే దగ్గర 48 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఫార్ములా ఈ కార్ అకౌంట్కు వెళ్ళిపోయినాయి. మిగతాదేమో ఆర్బీఐకి వీళ్ళు ట్యాక్స్ కట్టలేదు. ఆ ఫైన్ ఒకటి 8 కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చాకనే కట్టినరు. అదంతా కూడా మనకు తెలుసు. అసలు ఈ వ్యవహారం బయటకు వచ్చిందే అంటే అసలు వీళ్ళు డబ్బులు పంపించిన సంగతే ఆ ఈ ఫార్ములా వాళ్ళు గవర్నమెంట్కి ఒక లేఖ రాసినారు. మీరు రెండో ఫేజ్ కార్ రేస్ నిర్వహించారా? మాకు ఒక 55 కోట్లు, 44 కోట్లు, 48 కోట్లు వచ్చినాయి మాకు, మీరు మిగతా డబ్బులు పంపిస్తే మనం ప్రొసీడ్ అవుదామని. అంటే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయనేది వెరీ క్లియర్. వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. వీళ్ళు డబ్బులు మిగతా కడితే ఆ కార్ రేస్ నడిచేది. కానీ లేదు అసలు ఆ ఈవెంటే వద్దు, ఆ ఈవెంట్తో లాభం లేదు అని రద్దు చేసినారు. యాక్చువల్గా వీళ్ళు అట్లాంటి ఈవెంట్ రద్దు చేసినప్పుడు అందాల పోటీలు అసలే పెట్టొద్దు. అందాల పోటీలు పెట్టి ఈ కార్ రేస్ వల్ల లాభం లేదని చెప్పడం నైతికత లేదు. ఈ కార్ రేస్ వల్లనైనా కనీసం ఈ మొబిలిటీ అంటే ఇప్పుడంతా జగమంతా అదే కదా, అంతా ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బండ్లు, అందరం అవే కొనే పరిస్థితులు వచ్చినాయి, అవే కొంటున్నారు కూడా. దానికి సంబంధించిన మార్కెట్ హైదరాబాద్లో ఒక అడ్డా కావాలంటే దాని అట్రాక్షన్ కోసం నిర్వహించమని చెప్పారు. దాని తర్వాత కొంచెం దానికి సంబంధించిన షాప్సో లేకపోతే హుండాయ్ వాళ్ళు అక్కడ ఎక్కడనో షాబాద్ అవతల ఒక ఎలక్ట్రిక్ కార్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేసిండ్రు. అట్లా కొంచెం దానికి సంబంధించిన వ్యవహారం. మనం డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లు అంటే రెండే, ఒకటి పూణే హబ్బు, రెండోది చెన్నై, ఈ రెండు. కానీ ఈ కార్ ఎలక్ట్రిక్ కార్లకు వచ్చే వరకు హైదరాబాద్ అడ్డా కావాలని మేము పెట్టినాం అనేది కేటీఆర్ వాళ్ళందరూ కూడా చెప్పిండ్రు. దీనిలో మొత్తం వైట్ మనీయే ఇక్కడ నుంచి ఇక్కడ పోయింది. కాబట్టి అసలు ఈ రిసిప్ట్లు పెద్ద వెంపర్లాడి కేటీఆర్ని అడుగో ఎవరిని అడుగు రిసిప్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీనిలో డైరెక్ట్గా అది అవినీతి కింద కూడా రాదు. ఒకవేళ తప్పుడు అయితే అది ప్రొసీజర్ ల్యాబ్స్. ఒకవేళ ఈ డబ్బులు పంపడం తప్పు అయితే అది అవినీతి కింద కూడా రాదు. ఒకవేళ తప్పుడు అయితే అది ప్రొసీజర్ ల్యాబ్స్, అంటే ప్రొసీజర్ ఫాలో కాలేదు, వీళ్ళకి స్పాన్సర్ దొరకలేదు కాబట్టి హెచ్ఎండి అకౌంట్ నుంచి పంపించామని చెప్తున్నారు. అది తప్పు అయితే అది ఓన్లీ ప్రొసీజర్ ల్యాబ్స్. దానిలో ఏసీబీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏందనేది ఇప్పటిదాకా కూడా క్లారిటీ లేదు. ఏసీబీ వాళ్ళు అవినీతి జరిగితేనే రావాలి. దీనిలో అవినీతి ఎక్కడ జరిగిందనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ వేసిపోయి అక్కడ నుంచి వాళ్ళ వేరే అకౌంట్లోకి పోయినాయి అనుకో, అది పెద్ద మ్యాటర్. కానీ వాళ్ళు పంపరు. ఎందుకంటే అగ్రిమెంట్ గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంటు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఆ సంస్థకు ఉంది తప్ప అగ్రిమెంటు కేటీఆర్కు ఈ ఫార్ములా రేస్కో లేకపోతే అరవింద్ కుమార్కు ఆ కంపెనీకో లేకపోతే బిఎల్ఎన్ రెడ్డి అని ఒక ఇంజనీర్ ఆయనకు దానికో లేదు. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి అగ్రిమెంట్ ఉంది. డబ్బులు పంపించారు. ఒకవేళ వద్దు అంటే ఆ డబ్బులు మళ్ళీ బ్యాక్ పంపిస్తారు. వాళ్ళు ఎవరికి పంపిస్తారు? ఏ అకౌంట్కి వచ్చినాయో వాళ్ళకి పంపిస్తారు. మనం కనుక అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఒకటి బుక్ చేస్తాం, తర్వాత మళ్ళీ వద్దు అంటాం, ఆ డబ్బులు ఎడిపోతాయి, మళ్ళీ మనం ఎక్కడి నుంచి కొట్టామో ఆ అకౌంట్కి వస్తాయి.
క్రెడిట్ కార్డ్కి వెళ్ళి కొడితే క్రెడిట్ కార్డ్కి వస్తాయి, లేకపోతే అకౌంట్కి వెళ్ళి కొడితే అకౌంట్కి పెడితే అకౌంట్కి వస్తాయి. ఇది కూడా సేమ్ అట్లే, ఆ డబ్బులు వాపసు వస్తాయి. కానీ వీళ్ళు అట్లా కాకుండా దీన్ని ఏదో చేయాలని చూస్తున్నారు. ఏం చేయాలని చూస్తున్నారో తెలియదు. కేటీఆర్ను అరెస్ట్ చేద్దామనే ప్రయత్నాలా, లేకపోతే చికాకు పెట్టే ప్రయత్నాలా, దీనిలో అసలు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారనేది ఇప్పటిదాకా కూడా క్లారిటీ లేదు. అసలు తలకాయ తోకలేని కేసు అని అన్నారు. ఒక ఏసీబీ ఆఫీసర్తో మాట్లాడితే తలకాయ తోక ఎక్కడ లేదు, దీనికి బాడీ మాత్రమే ఉంది అన్నారు. ఆ బాడీలో ఏముందంటే ఏమి లేదు, తలకాయ కాలేంది, దానికి ప్రాణం ఉండదు బాడీకి. సేమ్ అట్లాంటి కేసు ఇదని చెప్తున్నారు. ఈడీ కూడా వివరాలు తీసుకున్నది. ఈడీ ఇప్పటిదాకా దాని మీద పెద్దగా జస్ట్ ఎవరిని ఇద్దరిని అరవింద్ కుమార్ను బిఎల్ఎన్ రెడ్డిని విచారణకు పిలిచిండ్రు. వాళ్ళను అడిగి తెలుసుకున్నారు విషయాలు, అంతే తప్ప ఇంకా వేరే యాక్టివిటీ ఏం చేయలేదు ఈడీ. ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఏం చేస్తుంది గవర్నమెంట్, ఏం చేయబోతుంది అనేది కొంత ఆసక్తిగానే ఉంది. ఏదైనా ఒక పాయింట్ పట్టుకొని ఆ పాయింట్ బేస్డ్గా కేటీఆర్ను రెండోసారి విచారణకు పిలిచిండ్రా, లేకపోతే ఏమీ దొరకక ఏదో ఒక యాక్టివిటీ చూపాలనే ఉద్దేశంతోన పిలిచిండ్రా? ఎందుకంటే ఆ ఫార్ములా కంపెనీ ఆయనతో కూడా వీళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనతో కూడా మాట్లాడిండ్రు. వాళ్ళతో కూడా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నారు. బహుశా అగ్రిమెంట్స్ లేకపోతే అట్లాంటివి ఉంటే తీసుకొని ఉండొచ్చు. ఆ పైసలు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళే గవర్నమెంట్కి లేఖ పంపించారు. ఆ లేఖ కూడా ఉంది మార్కెట్లో. దీనిలో అవినీతి ఏం జరగలేదని చెప్పి పొన్నం ప్రభాకర్ లాంటి మినిస్టర్స్ ఓపెన్గా మాట్లాడినారు. దీనిలో అవినీతి జరిగిందని మేము అంటలేము, కానీ ఈ డబ్బులు వాళ్ళకి పోయినాయి కాబట్టి మేము ఏసీబీకి ఫైల్ చేసింది కేసు అని అన్నారు. అది జరిగితే అది ప్రొసీజర్ ల్యాబ్స్. ఇప్పుడు డబ్బులు పంపమని చెప్పిన అనుకో కేటీఆర్, డబ్బులు పంపమని చెప్తే అది పంపాలన్నా వద్దని డిసిషన్ తీసుకోవాల్సింది కూడా అధికారులే. ప్లస్ ఎట్లా పంపాలి అని డిసిషన్ తీసుకోవాల్సింది కూడా అధికారులే. కేటీఆర్ దగ్గర ఉండి అకౌంట్ నెంబర్ కొట్టేసి ఆ లాగిన్స్ కొట్టారు కదా, కేటీఆర్కి లాగిన్స్ ఉండవు, అధికారి దగ్గర లాగిన్ ఉంటాయి. కేటీఆర్ పంపమని ఓరల్గా చెప్పినా అది రాతపూర్వకంగా ఉందా లేదో తెలియదు. ఓరల్గా చెప్పినా దాని ప్రొసీజర్ ఫాలో కావాల్సింది ఆఫీసర్. ఒక భూమి రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ఎంఆర్ఓ ఇది ఉంది. ఆ రూల్ ఫాలో కావాల్సింది ఆయన. అంతేగాని పైన కలెక్టర్ చెప్పిండు కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తే తప్పు అవుతుంది, లేకపోతే ఎవరో పొలిటీషియన్ చెప్పిండు కాబట్టి నేనే పోయి నాకు భూమి రిజిస్ట్రేషన్ చేయండి చేసిన అనుకో, అది ఎంఆర్ఓ తప్పు అవుతుంది. ప్రొసీజర్ ఫాలో కావాలి. ఆ భూమి నా పేరు ఉందా రిజిస్ట్రేషన్ చేయనికే, లేదా దానికి సంబంధించిన పేపర్ నా దగ్గర ఉన్నాయా, ఎందుకు చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ఎంఆర్ఓ డిసైడ్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా ఆఫీసర్లు ప్రొసీజర్ ల్యాబ్స్ అయితే ఓన్లీ ఆఫీసర్లు మాత్రమే బాధ్యులు అవుతారు. ఏ కేసులో అయినా ఎక్కడైనా కూడా, నాట్ ఓన్లీ కేటీఆర్ కేసు, ఏ కేసు అయినా. ఇప్పుడు రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసు ఉంది. ఆ కేసులోనేమో దానిలో ప్రొసీజర్ ల్యాబ్స్ లేదు, డైరెక్ట్గా పైసలు వచ్చినాయి. ఒక 50 లక్షల రూపాయలు, ఒక 5 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు బేరం అయితే ఒక 5 lakhs రూపీసా, 50 లక్షల రూపాయలే అడ్వాన్స్ తీసుకొచ్చారు అక్కడ. అదంతా వీడియోలో రికార్డ్ అయింది, వాళ్ళ మాటలు ఆడియోలో రికార్డ్ అయినాయి. అదొక ప్రూఫ్. అది ఏసీబీ రైడ్ చేసి ఏసీబీ కేసు అది. ఇందులో ఏముంది అనేది ప్రభుత్వం ఇప్పటిదాకా చెప్పలే. మరి ఏదైనా పాయింట్ ఉందా లేదా అనేది మనకు తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. బట్ దీనిలో పాలిటిక్స్ మాత్రం ఉన్నాయి అనేది కనిపిస్తుంది. కొంచెం పాలిటిక్స్ ఉన్నాయి, లేకపోతే విషయం ఏందో చెప్పకుండా, దానిలో ఎక్కడుందో ఏం జరిగిందో చెప్పకుండా, తెలియకుండా, అసలు పాయింట్ స్ట్రెచ్ చేయకుండా దీన్ని ఇంకా సాగదీసే ప్రయత్నాలు నడుస్తున్నాయా, అసలు దీని వెనుక ఏం తతంగం ఉంది, ఏం రాజకీయం ఉందో ముందు ముందు కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. కేటీఆర్ అటెండ్ అయితే కొంతమంది అంటున్నారు అరెస్ట్ చేస్తారా అంటున్నారు, కొంతమంది అరెస్ట్ చేసేంత మసాలా ఏసీబీ దగ్గర ఉందా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చనే. ఈ మధ్య అరెస్ట్లు ఎట్లయితున్నాయంటే, మొన్న బీఆర్ఎస్ డిజిటల్ మీడియా కొండతం దిలీప్ని అరెస్ట్ చేశారు. పెద్ద హడావిడి. వాళ్ళ నాన్నకు సంబంధించిన బుక్ ఏదో రిలీజ్ ఉంటే వస్తే తెల్లవారుజామునే అర్ధరాత్రి అనుకుంటా ఈ ఎయిర్పోర్ట్నే పట్టుకోమరు పోలీసులు. పొద్దంతా కూర్చోబెట్టిండ్రు, రాత్రి నిర్మల్ కోర్టుకు పోతే బెయిల్ ఇచ్చిండ్రు. ఇట్లే ఉంటుంది, పొంగి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఏమైతే తెలియదు, చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.